హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అంటూ ఉంటారు కదా, చపాతీ అస్సలు మెత్తగా రావట్లేదు, చెక్కల్లాగా వస్తున్నాయి, పొంగట్లేదు, పొరలు రావట్లేదు అనేసి చాలా కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి కదా. నేను చెప్పిన విధంగా గోధుమ పిండి కలిపేసుకొని చపాతీ చేసుకున్నారంటే చాలా మెత్తగా ఉంటాయి, పొరలుగా వస్తాయి అన్నమాట. ఏ విధంగా పిండి కలుపుకుంటానో చూపించేసైనా గోధుమ పిండి తీసుకున్నాను కదా, దాంట్లో మన టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వాటర్ కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండిని కలిపేసుకుంటాం కదా. ఇంకా చపాతీ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని చెప్పేసి మెత్తగా ఉండకూడదు అన్నమాట. ఇంకా పిండి మనకి ముద్ద చేస్తూ ఉంటే చక్కగా చేతికి ముద్ద రావాలి, పిండి అతుక్కోకుండా ఉండాలి. ఆ విధంగా కలిపేసుకొని లాస్ట్లో అయితే నేను ఇదిగోండి ఈ విధంగా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా ఈ విధంగా మర్దన చేసుకున్నట్టుగా పిండిని కలిపేసి మూత పెట్టేసుకొని ఒక్క 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకోవటం వల్ల పిండి మనకు అనేది సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా వస్తాయి అన్నమాట. చపాతీ రుద్దేటప్పుడు ఈ విధంగా ఇంకా చపాతీకి చేసుకునేటప్పుడు మనకి ఎన్ని కావాలో అన్ని రౌండ్లు చేసేసుకుంటాం కదా, బాల్స్ చేసేసుకొని ఇదిగోండి చపాతీ కొంచెం ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఆయిల్ వేసి దాన్ని ఒక్కసారి ఈ విధంగా 4 మడతలు కానీ వేసేసుకొని మీకు నచ్చిన షేపులో, చపాతీ అంటే రౌండ్గానే ఉండాలని లేదు కదా, మనకు నచ్చిన షేపులో హ్యాపీగా రుద్దేసుకోండి. ఇంకా చపాతీ మనకి పొరలుగా వస్తుందన్నమాట. ఇంకా మనం పెనం మీద చపాతీ వేసుకున్నప్పుడు కొందరు ఇష్టం, ఆయిల్ వద్దు అనుకుంటే వేసుకోమాకండి, కావాలి అంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా చపాతీ మొత్తానికి ఈ విధంగా చాలా బాగా వచ్చింది కదా, చూస్తుంటేనే సూపర్గా ఉంది. ఇంకా తినేటప్పుడు కూడా మనం ఇలా చేత్తో అంటే పొరలుగా వస్తుంది, మెత్తగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. 2 రోజులైనా సరే ఇదే మెత్తగా ఉంటుంది అనమాట ఒక బాక్సులో పెట్టేసుకుంటే. ఇంకా పిండి ఈ విధంగా కలిపేసుకొని చపాతీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా పొంగుతుందో చూసారు కదా.